అన్న ఎలా ఉందన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు ఇప్పుడు గేమ్ చేంజర్గా గ్లోబల్ స్టార్ అయిపోయారు. ఇప్పుడు నాకు ఇక్కడ ఏంటంటే చిరంజీవి గారితో సినిమా తెరకెక్కించడం అనేది శంకర్ గారి చిరకాల వాంఛ. పలుమార్లు హైదరాబాద్కు వచ్చిన సందర్భంలో కూడా శంకర్ గారు ఆ కోరికను వెలిబుచ్చారు. అట్లాంటిది చిరంజీవి గారిని తెరకెక్కించే అవకాశం వారికి రాలేదు. అట్లాంటిది రామ్ చరణ్తో చేసేటటువంటి అవకాశం శంకర్ గారికి రావడం, అందులోనూ శంకర్ గారు దర్శకత్వం వహించిన తొలి తెలుగు సినిమా కావడం ఖచ్చితంగా కనీవినీరుగా విజయం సాధించాలని మనస్సారా కోరుకుంటున్నాను. ట్రైలర్ వచ్చేసి ఆ వైబ్ని, పాజిటివ్ వైబ్ని క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు శంకర్ గారిని ఒక భారీ డైరెక్టర్గా ఇండియన్ సినిమాకి మనం పాన్ ఇండియా ఇప్పుడు మొన్నటంటే రాజమౌళి గారు మనకి చాలా ఎగ్జాంపుల్గా చూపించారు, కానీ శంకర్ గారిని ఎప్పటి నుంచో చూస్తున్నాం మనం. సో ఈసారి అదే స్థాయిలో ఉండబోతుందంట. ఖచ్చితంగా ఉంటుంది, సందేహం లేదు. ఎందుకంటే భారతీయుడు 2 ఏదైతే డిసప్పాయింట్ చేసిందో ఆ డిసప్పాయింట్మెంట్లో నుంచి ఒక ఎంటర్టైన్మెంట్ మోడ్లోకి గేమ్ చేంజర్ తప్పకుండా తీసుకెళ్తుందని శంకర్ గారి అభిమానులు అందరితో పాటు శంకర్ గారిని మనమందరం అభిమానిస్తాం, కోరుకుంటున్నాను. నేను అది జరుగుతుంది, సాధ్యమవుతుంది. ఒక మెగా అభిమానిగా మెగాస్టార్ గారికి అన్నయ్యకి ప్రతిరూపంగా ఆయన వచ్చినటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారిని చూస్తే ఎలా అనిపిస్తుంది అని, ఆయన ఇప్పుడున్న స్టేజ్ను గ్లోబల్ స్టార్గా ఎదిగారు, ఆస్కార్ వరకు వెళ్ళారు, ఎలా అనిపిస్తుంది? గర్వంగా ఉంటుంది. ఎందుకంటే అసలు బుడిబుడి అడుగులు వేసేటటువంటి రామ్ చరణ్ని చూసిన రోజుల నుంచి ఇవాళ గ్లోబల్ స్టార్గా ఎదిగినటువంటి రామ్ చరణ్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంటుంది. ఎందుకంటే మన కళ్ళ ముందు ఎదిగి పెరిగి ఆ స్థాయికి చేరుకోవడం అనేది చిరంజీవి గారి అబ్బాయి రామ్ చరణ్ అనేటటువంటి పరిస్థితి నుంచి రామ్ చరణ్ వాళ్ళ నాన్న చిరంజీవి గారు అనే స్థాయికి. ఎందుకంటే గోవా ఫిలిం ఫెస్టివల్ ఆ రోజు చిరంజీవి గారికి జరిగినటువంటి అవమానం, దక్షిణాది సినిమా నటుల యొక్క కటౌట్స్ కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి వాల్ పోస్టర్స్ కానీ ప్రజెంట్ చేయనటువంటి రోజుల నుంచి ఇవాళ అక్కడ రామ్ చరణ్ గారి కటౌట్తో వెల్కమ్ గోవా ఫిలిం ఫెస్టివల్లో చేసేటటువంటి స్థాయికి తీసుకెళ్ళాడు. కాబట్టి ఖచ్చితంగా గర్వపడతాను. మీకు బాగా నచ్చే అంశం ఏంటంటే చరణ్ గారి వ్యక్తిత్వం చాలామంది చాలా బాగా ఇష్టపడుతున్నారు ఈ మధ్యన చూస్తుంటే. మీరు చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నారు ఆయన్ని, ఎలాంటిది అబ్జర్వ్ చేశారు ఆయనలో? కష్టపడే మనస్తత్వం. చిరంజీవి గారికి ఉన్నటువంటి పేరు, మంచి పేరు ఏదైతే ఉందో ఆ మంచి పేరుని చెడగొట్టకుండా ఉండాలనుకునేటటువంటి మనస్తత్వం. మీకు అందరికీ గుర్తుందో లేదో, రామ్ చరణ్ చిరుత సినిమా ప్రారంభం అయిపోయి అది విడుదలయ్యే టైంకి ఆడియో వేడుక, అంటే చిరంజీవి గారి బర్త్డే రిలీజ్ రోజు ఆడియో సిడి అశ్విని దత్ గారు తీసుకొచ్చి ఫస్ట్ సాంగ్ వినిపించారు. ఆ రోజు నేను అన్నమాట రామ్ చరణ్ గారికి బాగా గుర్తుంది. ఆ రోజు నేను ఏమన్నానంటే రామ్ చరణ్ నటించిన అని ఒక పాజ్ ఇచ్చాను డయాస్ మీద. అందరూ మొదటి సినిమా అంటారు అనుకుంటే 145వ సినిమా అన్న. అంటే అప్పటిదాకా చిరంజీవి గారు చేసిన 144 సినిమాల తాలూకు ఒత్తిడి రామ్ చరణ్ మీద ఉంది. ఆ ఒత్తిడిని తీసుకోవాల్సింది రామ్ చరణే, దాన్ని ఫుల్ఫిల్ చేయాల్సింది కూడా రామ్ చరణే. ఆ మాట అన్నాను, అది రామ్ చరణ్కి ఎప్పుడు గుర్తుండేది. ఆ మాట మీరు అన్నారు, చాలా కాన్షియస్గా నేను ఫీల్ అయ్యానని అంటుండేవాడు. చాలా కష్టం, ప్రెషర్ చాలా ఉంటుంది. దానికి అచీవ్ అవుతున్నారంటారా? ఇంకా భారీ చెయ్యాలి, ఇంకా పాత్రలు చేయాలి, పాత్రలు రావాలి, పాత్రలు చేయాలి, నిరూపించుకోవాలి. ఇంకా నా మటుకు నాకు మగధీర నుంచి రంగస్థలం, అఫ్కోర్స్ ఆరెంజ్ నాకు చాలా ఇష్టం, మోర్ దాన్ మెథడ్ యాక్టింగ్. కాకపోతే అడ్వాన్స్గా రిలీజ్ అయింది అనిపిస్తుంటుంది ఆ సినిమా. తర్వాత నాకు రంగస్థలం బాగా నచ్చింది. RRR ఇంక చెప్పాల్సిన పని లేదు. వెయిటింగ్ ఫర్ మోర్ క్యారెక్టర్స్, వెయిటింగ్ ఫర్ హిస్ పర్ఫార్మెన్స్. బ్రాండ్ని విశ్వవ్యాప్తం చేయబోతున్నారా రామ్ చరణ్ గారు? అది మెగా బ్రాండ్ అనేది విశ్వవ్యాప్తం చేస్తాడు, చెయ్యాలి, చేస్తున్నాడు, ఇప్పటికే చేశాడు. అది మరింత విశ్వవ్యాప్తం కావాలి, మరింత విస్తృతి చెందాలి.